నూతన పోప్గా అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ ఎన్నికవగా ఆయన్ను పోప్ లియో 14గా పిలవనున్నారు. 133 మంది కార్డినల్లు శతాబ్దాల నాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అత్యంత రహస్యంగా సమావేశమై నూతన పోప్ను ఎన్నుకున్నారు. దీనికి సూచికగా వాటికన్లోని ప్రాచీన సిస్టన్ చాపెల్ చర్చ్ పొగగొట్టం నుంచి తెలుపు రంగు పొగ వెలువడింది. పోప్గా ఓ అమెరికన్ ఎన్నిక కావటం చరిత్రలో ఇదే తొలిసారి. నూతన పోప్ ఎన్నిక ఖరారుతో ప్రజల హర్షధ్వానాలతో సెయింట్ పీటర్స్ స్క్వేర్ మార్మోగిపోయింది. అత్యున్నత కార్డినల్ నూతన పోప్ పేరును ప్రకటించగా అనంతరం నూతన పోప్ తొలిసారిగా ప్రజలకు బహిరంగంగా కనిపించారు. అమెరికాలోని షికాగోలో జన్మించిన రాబర్ట్ ప్రివోస్ట్కు పెరూ పౌరసత్వం కూడా ఉంది. ఆర్చ్ బిషప్గా ఎన్నో ఏళ్ల పాటు ఆయన పెరూలో సేవలందించగా 2023లో పోప్ ప్రావిన్స్ ఆయన వాటికన్కు పిలిపించి ఓ కీలక పదవి అప్పగించారు. ఈ ఏడాది జనవరిలో కార్డినల్గా నియమితులయ్యారు.